తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఆద్యుడైన కొలిశెట్టి రామదాసు మృతి పట్ల రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడు వి ప్రకాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని రామదాసు స్వగృహంలో ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. రామదాసు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 69 తెలంగాణ ఉద్యమాన్ని 2 సంవత్సరాల క్రితం నుంచే అంటే 67, 68 సంవత్సరాల్లోనే తెలంగాణ అవసరాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పడాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఆ ఉద్యమాన్ని ఇగ్నైట్ చేసిన వ్యక్తి, ఉద్యమం అవసరాన్ని చెప్పిన వ్యక్తి కొలిశెట్టి రామదాస్ గారు. ఈరోజే వారు పరమపదించారు. ఇక్కడ హైదరాబాద్ బోయిన్పల్లిలో వారి అబ్బాయి మాధవ్ గారి ఇంట్లో. వారికి 2 కుమారులు 2 కుమార్తెలు. గతంలో 2015లో నేను తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకం రాయడానికని అప్పుడు ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరెవరని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు కొలిశెట్టి రామదాస్ గారి పేరు తెలిసింది. ఆనాడు కొలిశెట్టి రామదాస్ గారి పాత్ర, ఆనాడు 69 ఉద్యమం గురించి ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొలిశెట్టి రామదాస్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆద్యుడుగా చరిత్ర పదిలపరుచుకున్నది, చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు వారికి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నేను వారికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులంతా కూడా ధైర్యంగా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మాతో కలిసి ఉండాలని చెప్పి కోరుతున్నాను.